కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే పంచమ రవి బుధ శుక్ర కుజుల సంచారం, షష్టమ రాహు, సప్తమంలో చంద్రశరులు, దశమంలో బృహస్పతి, ద్వాదశంలో కేతు సంచారం. ఇక కన్యారాశి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. అనుకున్న దానికన్నా చాలా ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తిపరమైన విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి. సప్తమ చంద్రశనుల సంచారం వల్ల గతంలో ఆగిపోయిన వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి ఒక చక్కటి ప్రణాళికతో దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల కన్యారాశి వారు ప్రతి పనిలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ కేతువు, షష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు అధికమవుతాయి. ఖర్చు విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక కన్యారాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా శుభవార్తలు కలిగేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. పంచమంలో 4 గ్రహాల ప్రభావం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో లాభాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి సానుకూలంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. పెట్టుబడి రంగాల్లో ఉండేవారు మన ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడులు తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక దశమంలో బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల మానసికమైన విషయాల్లో కూడా సానుకూలంగా ముందుకెళ్లే వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి షష్టమ రాహు సంచారం, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్, బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి స్తబ్దతగా ఉండి ఆర్థికపరమైనటువంటి లాకేజ్ అవ్వకుండా శ్రద్ధ తీసుకోవడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ద్వాదశ కేతు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మానసికమైన అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మరి కన్యారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి సప్తమ చంద్రశనుల యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా కన్యారాశి వారు శివుని యొక్క ఆరాధన చేసుకోవడం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. సోమవారం రోజు విశేషంగా శివునికి పంచామృత అభిషేకాన్ని చేసుకోండి. శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి. నలుపు మీద ఇన్వెస్ట్ చేసేవారు, బ్లాక్ మీద వ్యాపారం చేసేటువంటి వారు కొంత శనైశ్వరుని యొక్క శాంతి పరిహారం చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం, సోమవారం రోజు శివునికి అభిషేకాన్ని చేసుకుని ఆవునేయి దీపాన్ని, పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింటా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా కన్యారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం.